హాయ్, దిస్ ఈజ్ రవి. జగన్ చేసిన ఒకే ఒక తప్పు, కేవలం ఒకే ఒక తప్పు ఢిల్లీలో చంద్రబాబు హీరోని చేసింది. ఎంతకు జగన్ చేసిన తప్పేంటి? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే రవి. సో జగన్ చేసిన తప్పు ఏంటి, చంద్రబాబు హీరో అవడానికి ఈ తప్పు ఎలా ఉపయోగపడింది, అసలు ఏం జరిగింది సార్? సార్ ఒకటేంటంటే ఢిల్లీకి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళారు. అంతకుముందు ముఖ్యమంత్రి హోదా లేనప్పుడు ఢిల్లీ వైపు చూడలేదు, ఎవరిని కలిసడానికి ప్రయత్నం చేయలేదు, కలవాలని ప్రయత్నం చేసినా ఆయనకు అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు. ఢిల్లీలో ఆయనకు అపాయింట్మెంట్స్ దొరికింది ఎప్పుడు అంటే ముఖ్యమంత్రిగా ఆయన పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొన్ని నెలల తర్వాత రకరకాల ప్రయత్నాలు చేసిన తర్వాత ఆయనకు అపాయింట్మెంట్స్ దొరికింది. తొలి రోజుల్లో ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, నరేంద్ర మోడీ ఇవ్వలేదు, అమిత్ షా కూడా ఇవ్వలేదు, ఇద్దరు కూడా ఇవ్వలేదు తొలి రోజుల్లో. ఆ తర్వాత రకరకాల ప్రయత్నాలు చేసి విజయసాయి రెడ్డి లైజనింగ్ చేయడం ద్వారా ప్రధానమంత్రి ఆఫీసులో విజయసాయి రెడ్డి ఆడ ఎంటర్ అయ్యి ఆయన తనదైనటువంటి శైలిలో ఒక ప్రయత్నాలు చేసి ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్స్ ఇప్పించడానికి ద్వారాలు తెరిచేలాగా ఆయన ప్రయత్నం చేసినట్టు సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత నుంచి అపాయింట్మెంట్స్ ఆయన దొరుకుతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో నరేంద్ర మోడీని కానీ అమిత్ షాని కానీ కలిసినప్పుడు ఏ విధంగా వ్యవహరించారు, ఏమి అడిగారు అనే దాని మీద ఆయన పర్సనాలిటీ ఆధారపడి ఉంటుంది. అంతే కదా. ఒక వ్యక్తి ఒక ప్రొఫెషనల్ దగ్గరికి, ఒక పెద్ద వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు జనరల్గా ఏం అబ్జర్వ్ చేస్తారు? బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేస్తారు. తర్వాత నిజాయితీ మాట్లాడేటువంటి విధానం ఎలా ఉంది, నిజాయితీ ఉందా ఆయన మాటలో లేదా అనేది అబ్జర్వ్ చేస్తారు. తర్వాత అతను వ్యూ ఏంటి అసలు అనేది అబ్జర్వ్ చేస్తారు. ఇన్ని రకాలుగా అబ్జర్వ్ చేస్తారు. మనకు తెలియకుండా ఇంకా చాలా రకాలుగా కూడా అబ్జర్వ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇచ్చేటువంటి అపాయింట్మెంట్ కూడా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఇస్తారు. ఈ 10-15 నిమిషాల్లో ఏం చెప్పాలో అది సూటిగా సుత్తి లేకుండా చెప్పేసి వచ్చేయాలి. ఆ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. మొదటి మీటింగ్లోనే సక్సెస్ అయ్యారు అని చెప్పి సర్వత్రా వినిపిస్తుంది. నరేంద్ర మోడీని కలిసిన తర్వాత ఈవెన్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీని కలిసి తొలి రోజు ఆయన ఇచ్చినటువంటి ప్రజెంటేషన్కి ఆయన మిస్మరేజ్ అయిపోయి ఇమీడియట్గా ఇక్కడ ఉండే సమస్యలు పరిష్కరించాడు. తెలంగాణలో సమస్యలు పరిష్కరించారు కదా. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన రక్షణ భూములకు సంబంధించిన రక్షణ భూములు ఇవ్వమని చెప్పేసి అక్కడికి మొత్తం క్యారిడార్ ఏర్పాటు చేయడానికి దాదాపు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన క్లియర్ చేసుకోలేకపోయారు కదా. కానీ రేవంత్ రెడ్డి ఒకేసారి కలిసారు, ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్ లో నిజాయితీ కనిపించింది, ఇచ్చారు. సో అంత క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తారు అక్కడ నరేంద్ర మోడీ, అమిత్ షా, వాళ్ళు ఎవరైనా సరే ప్రధానమంత్రి హోదాలో ఉండేటువంటి వాళ్ళకి అక్కడ ఒక టీం ఉంటుంది. ప్రధానమంత్రి మోడీ అంటే ఒక మోడీయే కాదు కదా, ఒక టీం ఉంటుంది. ప్లస్ వెళ్ళేటప్పుడు ఏంటి ఎజెండా ఏంటి, ఏం మాట్లాడాలనుకుంటున్నారు, అవన్నీ ఉంటాయి. రాష్ట్ర ప్రయోజనాలు, స్వప్రయోజనాలు అదే చెప్పింది. నేను ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని గత మూడు సంవత్సరాల నుంచి చూస్తారు. ఎందుకంటే మొదటి సంవత్సరం ఆయనకు అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు, 2-3 సంవత్సరాలు ఇచ్చారు, 4వ సంవత్సరం నుంచి అపాయింట్మెంట్స్ తగ్గించుకుంటూ వచ్చారు. ఇప్పుడు అసలు అపాయింట్మెంటే ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడలేదు. గత 2 నెలల నుంచి ప్రయత్నం చేస్తుండే అపాయింట్మెంట్ కోసం, కానీ ఇవ్వలేదు. దీనికి కారణం ఏంటి అని అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఈయన వెళ్ళినప్పుడు ఈయన మాట్లాడేటువంటి మాటల్లో నిజాయితీ ఎంత, చిత్తశుద్ధి ఎంత, ఇతను బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, ఇతను నిజంగానే ఇతను ప్రజలకు సేవ చేసేవాడేనా, ఇతను ఏ ఉద్దేశంతో ఈ డిమాండ్లో పెడుతున్నారు, దీని వెనక ఏమున్నాయి, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు. ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత ఓకే ఇతను రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితోటి నిజాయితీగా అడుగుతున్నాడు అన్నప్పుడు ఇమీడియట్గా క్లియర్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు వెళ్ళినా కానీ ఆయన ఏం అడుగుతున్నారు అనేది అందరికీ తెలుసు. అది ప్రత్యేకంగా చెప్పవసరం. అప్పుల కోసం గ్రీన్ సిగ్నల్, కేసుల కోసం. ఇంతకుమించి రాష్ట్ర ప్రయోజనాలు కానీ విభజన చట్టంలో ఉండేటువంటి అంశాల గురించి కానీ ఏ రోజు కూడా ఆయన ప్రస్తావించినటువంటి దాఖలాలు లేవు. వాటికి సంబంధించి వాళ్ళతోటి లైజనింగ్ చేసి వాళ్ళని అభ్యర్థించినటువంటి పరిస్థితులు కూడా ఎక్కడ కనిపించవు మనకి. ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు అప్పుడే చెప్పేశాడు, కార్డు వదిలేశాడు కదా సార్. కార్డు వదిలేసి ఇప్పుడు ప్రత్యేక హోదా మన అంశం లేదు, వాళ్ళు ఇస్తే తీసుకోవాలంటే ఫస్ట్ రోజే చెప్పాడు. అసలు ఆల్రెడీ ముందే చెప్పేసాడు, ఢిల్లీ వెళ్ళక ముందే చెప్పేశాడు. నాకు ఢిల్లీలో నా అవసరం లేకుండా అక్కడ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి నేనేం చేయలేను చెప్పేశారు. ప్రత్యేక హోదా గురించి నేను అడగడం తప్పితే అంతకుమించి నేను చేయగలిగింది ఏమి లేదని చెప్పి ఆ రోజే చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏంటి, మొత్తం భారతదేశంలో ఈయన 20 మందో లేకపోతే 5 మందో 10 మందితోటి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అప్పుడు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి
ఈయన చెప్తాడు. అదే చెప్పాలి కదా ఈయన ప్రజలకు కూడా. నా అవసరంతో ప్రభుత్వం ఏర్పడితేనే నేను తీసుకొస్తాను, లేకపోతే నేను చేయలేనని ఆ రోజు చెప్పాలి కదా. ఆ రోజు అలా చెప్పలేదు కదా. 25కి 25 ఇవ్వండి, నేను మెడల్ వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పాడు కదా ఆయన. సీన్ కట్ చేస్తే మెడల్ వంచడం కాదు, మెడల్ దించుకొని ఆయన వెళ్ళి వస్తున్నాడు అనేది అందరికి తెలిసినటువంటి విషయం. దీంట్లో మనం విమర్శించినా విమర్శించకపోయినా అది అందరికీ తెలిసినటువంటి అంశం అది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్నటువంటి సందర్భంలో అసలు ఎలా వెళ్తున్నాడు ఆయన అనేది తప్పులు కౌంట్ చేస్తారు. పై వాళ్ళు ఎప్పుడు కూడా తప్పులు కౌంట్ చేస్తారు. మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళంగానే మొత్తం అతను క్యాలిక్యులేట్ చేస్తాడు. ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి క్యాలిక్యులేట్ చేస్తారు. ప్లస్ పాయింట్స్ ఎక్కువ ఉంటే నిన్ను ఇంటర్వ్యూలో పాస్ చేసి ఇంటర్వ్యూలో జాబ్ ఇస్తాడు. అదర్వైజ్ నీకు మైనస్ పాయింట్స్ ఎక్కువ ఉంటే ఇవ్వరు కదా, ఎవరికైనా అది సహజమే కదా. అలానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళినా కానీ ఏం అడుగుతున్నారు, ఆయన ఎంతసేపటికి అప్పులు కావాలి, లేదంటే కేసులు, లేదంటే మూడోది ఏంటి తన సొంత వ్యవహారాలు ఉంటాయి కదా వాటికి సంబంధించి అడుగుతుంటారు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో అతను యాడ్ చేసింది ఏంటంటే అదే ఆ ఒక్క తప్పే ఆయన్ని టోటల్గా అపాయింట్మెంట్ కూడా లేకుండా చేసిందని చెప్పి ఢిల్లీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఏంటి ఆయన చేసిన తప్పు తాజాగా అంటే అంతకుముందు అప్పులు కేసుల గురించి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్ గా చంద్రబాబు నాయుడు అరెస్ట్, చంద్రబాబు నాయుడు నేను అరెస్ట్ చేయాలి, నాకు పర్మిషన్ ఇవ్వండి, చంద్రబాబు నాయుడు లోపల పెట్టాలి, మీరు పొత్తు పెట్టుకోవద్దు. ఓకే, ఇది ఆయన లాస్ట్ మీట్లో వాళ్ళని అభ్యర్థించినటువంటి అంశం. కరెక్ట్గా ఈ రెండు అభ్యర్థనలు చేసిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డికి డోర్స్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయాయి ఢిల్లీలో. ఓకే, ప్లస్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన తర్వాత ఏం చెప్పాడు, నేను లండన్లో ఉన్నాను, లండన్లో ఉన్నాను, పోలీసులు ఎత్తుకుపోయారు, ఢిల్లీలో వాళ్ళు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, బీజేపీ మెద్ద వేసే ప్రయత్నం చేశారు. కరెక్ట్ గా అక్కడే ఆ వ్యాఖ్య దగ్గరే బీజేపీ వాళ్ళు ఇప్పుడు నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ అపాయింట్మెంట్ ఇవ్వట్లా. నువ్వు పోయేమో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వని చెప్పి నువ్వు అడిగావు, వాళ్ళు నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల. అయినప్పటికీ ఏం చేసావు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసావు ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసావు. అరెస్ట్ చేసిన తర్వాత చెప్పింది తప్పు, ఆ తప్పుని బీజేపీ వాళ్ళ మీద రుద్దడానికి ప్రయత్నం చేసావు. రెండోది ఏంటి, పొత్తు పెట్టుకోవద్దు అని చెప్పి లాస్ట్లో అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వకపోతే నరేంద్ర మోడీ తోటి కట్టసీగా అప్పుడు నిర్మలా సీతారామన్ ద్వారా ఊరికే పార్లమెంట్ సెంటర్ హాల్లో కొద్దిసేపు పోయించి పొత్తుకు సంబంధించి మీరు పెట్టుకోవద్దు అని చెప్పి ఒక సందేశం ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. అంటే పొత్తు పెట్టుకోవద్దు అని చెప్పేంత స్థాయి ఒక ముఖ్యమంత్రిది, ప్రధానమంత్రికి, అంటే బీజేపీకి అందుట్లో ఒక జాతీయ స్థాయి పార్టీ, బలమైనటువంటి పార్టీ, ఆ పార్టీలో ఉండేటువంటి పెద్దలు నరేంద్ర మోడీ, అమిత్ షాకి మీరు పలానా వాళ్ళతో పొత్తు పెట్టుకోవద్దు, పలానా వాళ్ళతోటి మీరు వ్యతిరేకంగా ఉండండి, నాకు శత్రువు కాబట్టి మీకు కూడా శత్రువు అనే యాంగిల్లో చెప్తే నీ గురించి ఏమనుకుంటారు, ఎవరైనా నెగిటివ్ అనుకుంటారు కదా. కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే అతను నెగిటివ్ అయిపోయాడు, ఆయనకు అపాయింట్మెంట్స్ లభించట్లేదు. కరెక్ట్గా ఇక్కడే చంద్రబాబు నాయుడు హీరో అయ్యారు వాళ్ళ దృష్టిలో. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కలిసి నేను చెప్తుంటాడు, విభజన చట్టంలో నాకు ఈ రావాలి అని చెప్పి జాతీయ సమస్యలన్నింటినీ తీసుకొచ్చాడు. 2014 నుంచి 2019 దాకా ఎన్ని సమస్యలు తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు, అందరికీ తెలుసు కదా. లేదంటే నాకు ప్రత్యేక హోదా కావాలి అని పోరాడాడు కదా చివరి దాకా. ఇవ్వలేమంటే సరే ప్రత్యేక ప్యాకేజ్ అని ఇవ్వండి, ఏదో ఒకటి ముందైతే మాకు ఇవ్వండి అని చెప్పి అడిగాడు కదా. ఎప్పుడు పోయినా కానీ ఈయన నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు రాజధాని కావాలి, నాకు మెట్రో రైలు కావాలి, లేకపోతే నాకు నేషనల్ హైవేలు కావాలి, ఈ అడుగువాడు చంద్రబాబు నాయుడు. జగన్ అరెస్ట్ చేయండి, జగన్ బెయిల్ రద్దు చేయండి అని చెప్పి అడగలేదు కదా. అడిగానంటే నీ గ్రాఫ్ పడిపోయినట్టు. అదే కదా మరి, వేరే వాళ్ళ పథకం ఒక వ్యక్తి దగ్గర పోయి ఒక ఇంటర్వ్యూ పోతామండి, సింపుల్ లాజిక్. ఒక ఇంటర్వ్యూ పోయిన తర్వాత సార్ అతను మాత్రం ఇవ్వద్దు జాబ్ అని అంటే అప్పుడు అతను ఇంటర్వ్యూ చేసి అతను ఏమనుకుంటాడు, సింపుల్, ఎక్కడ అవసరంలే. ఇప్పుడు నీకై నువ్వు ప్రజెంట్ చేసుకోవడం వేరు, నువ్వు అతనికి ఉద్యోగం ఇవ్వద్దండి మీరు అని చెప్తే నీ గురించి అతను ఇంటర్వ్యూ చేసి అతను ఏమనుకుంటాడు, సింపుల్ లాజిక్. అలానే జగన్మోహన్ రెడ్డి పోయి లాస్ట్ మీట్స్లో చెప్పింది ఏంది, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తానని చెప్పి ఆయన అడిగాడు. దానికి వాళ్ళేమో గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు, న్యూట్రల్గా ఉన్నారు, అదే మీ కూడా మీరు చూసిన సంబంధం లేదని. కానీ ఈయన వచ్చి అరెస్ట్ చేశాడు, వాళ్ళ మీద పెట్టే ప్రయత్నం చేశాడు. నెక్స్ట్ ఏంటి, పొత్తు పెట్టుకోవద్దు మీరు అని చెప్పారు. ఈ రెండు నెగిటివే కదా, నెగిటివే. అందుకే ఆయనకి పర్మనెంట్గా డోర్స్ క్లోజ్ అయ్యి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో హీరో అయ్యారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఏర్పడుతుంది. రేపు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తుందో ఎన్డీఏ కూటమి మనందరం చూడొచ్చు.